హాయ్. ఈరోజు మా ఆయన మామిడిపళ్ళు తెచ్చిండు. మా పిల్లలు ఒక వారం నుంచి మామిడిపళ్ళు అని అడిగితే మా ఊర్లో మౌంటపేర ఉంది, అక్కడ మౌంటపేర తోటలో నుంచి మామిడిపళ్ళు తీసుకురా అంటే మా కొత్తగూడెంలో ఫ్రూట్స్ మార్కెట్ ఉందండి. చూడండి మామిడిపళ్ళు సగం మెత్తగా సగం పచ్చిగా, పైన ఏమో మంచిగా పెట్టిర్రంట. ఇగో బేతాళుడు ఈయనే మా ఆయన. ఇదిగోండి, ఇవి మాత్రం కొంచెం మంచిగా ఉన్నవి, అవి మెత్తగా ఉన్నాయి. ఈ పళ్ళు తెచ్చినందుకు, ఆ పళ్ళు మెత్తగా ఉండి అవి మంచిగా ఉన్నందుకు ఈయన వచ్చి నాకే సీరియస్ అయ్యిండు. నేనేమో మంచి పళ్ళు తోటలోకి వెళ్ళి తీసుకొస్తానంటే వాళ్ళు మోసం చేస్తే నా మీద వచ్చి సీరియస్ అవ్వడం అవసరమా? చూడండి మామిడిపళ్ళు మా పిల్లలు అడుగుతుర్రనే తేపో అని పొద్దున్నే పోయిండు. ఎవరో ఒక ఆయన వస్తే ఆయన తీసుకొని పోతే ఈయన పోయిండు. చూడు సార్, చూడిటు ఆయన జుట్టు ఆ మామిడిపళ్ళు సేమ్ ఉన్నాయి. చూడండి ఒకసారి. నన్నేం చేయమంటారా? డబ్బాలో కింద ఏమో ఖరాబ్ పెట్టాడు, పైన ఏమో మంచి పెట్టిండు. రూపాయి కూడా తక్కువ ఇస్తలేడు. ఎంత తీసుకురా మామిడిపళ్ళకి? మొత్తం 600 చెప్తే 500 కాడికి ఇగో తెచ్చిన ఆలస్యం లేదు. మా పిల్లలు తినుడే. మా బుడ్డదే ఊకే అడుగుతుంది అని తీసుకొస్తా. చూడు ఏం చేస్తున్నావు పూరి? ఏం తింటున్నావు? పురుగులు ఉన్నాయా? చూసుకున్నావా? మంచిగా చూసుకొని తిను. టేస్ట్ ఉందా? టేస్ట్ ఉందా? టేస్ట్ ఉందా? చూడు పైకి. ఏది మామిడిపండు? ఏమ్మా ప్లేస్ కనీసం నీళ్ళైనా తాగినావా? మొహం గడిగినావు, మామిడిపండు తింటున్నావు. పుల్లగా ఉందా తీయగా ఉందా? నిజం చెప్పాలి. అబద్ధమే చెప్తావా? నిజం. ఏ మాట చెప్పినా నిజం చెప్పు. పుల్లగా ఉందా తీయగా ఉందా? నీ పండు స్వీట్గా ఉందా? అక్క పండు పుల్లగా ఉందా? ఇవన్నీ మెత్తగా అయినాయి. పైన ఏమో సూపర్ మామిడిపళ్ళు పెట్టారు, కిందనేమో మెత్త మామిడిపళ్ళు పెట్టారు. ఖరాబ్ అయినాయి. మరి అదేం చేస్తావు ఖరాబ్ అయితే? 100 రూపాయలకు కిలో మామిడిపళ్ళు వేసుకుంటే కిలోకి 3 మామిడిపళ్ళు వస్తాయి. ఎక్కువ వస్తాయని మార్కెట్కి వెళ్ళేస్తే బయట వచ్చిన రేటే వస్తాయి. నేను నీకు 500 నోట్లు చేతిలో పెడితే నువ్వు 500 తీసుకొని వస్తావు. 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు పెట్టి తీసుకొస్తావు. నాకు తెలియదా నీ గురించి? ఏం మనిషివో ఏమప్పో. ఎన్ని రోజులైంది పూరి మామిడిపళ్ళు తినక? 1,00,000 రోజులైంది. ఎప్పుడైనా తిన్నారా? తినలే? జమానా కింద తిన్నారు, ఇప్పుడు తింటారు కదా. పోయిన సంవత్సరం తినలే? పోయిన సంవత్సరం ఎట్లున్నాయి మామిడిపళ్ళు? మామిడిపళ్ళల్లో ఏమున్నాయి? ఎన్ని పురుగులు ఉన్నాయి? బట్టల మీద వేసుకోకండి, బట్టలు అంతా గలీజ్ అవుతాయి. కాలు మంచిగా అనుకో. ఒక కూసు తెచ్చినవి అయిపోయింది. మోసమో తోసమో తెచ్చినా అయిపోయింది, డబ్బులు పెట్టినా అయిపోయింది. ఇక కాలు మంచిగా పెట్టుకో. తిను. నువ్వు తిన్నావుగా ఆల్రెడీ ఒక పండు. నువ్వు తిన్నావు, నువ్వు తెచ్చినావు, నన్ను ఎందుకు తిట్టినావు? అరే నేను తీసుకొచ్చినాక నేను వాళ్ళ టెన్షన్లో దమా ఖరాబ్ అయ్యేంత పైన 4 మంచి వేసి కింద అంతా ఖరాబ్ అయ్యి
వాడు ఓ పెద్ద గొప్పగా చెప్పుకుంటా తీసుకొస్తే ఇంటికాడ తీసుకొచ్చి ఇప్పినాక ఈ సంగతి తెలియదు ఏం చేయాలి నేను ఇప్పుడు ఆయనకి చెప్పేది ఏం లేదు ఉల్టా నువ్వు నాకు ఇక్కడ తేవద్దా తోటకాడ పోయి తేవద్దా తోటకాడ ఎవరు అలా నా కోసం ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తాడు అబ్బో వాడికి కూడా ప్రశాంతం. తిను. తీసుకో, కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి తీసేసుకో. ఇది తీసుకొస్తుంది తింటాను. బట్టే బాజులు పైసా అసలు నా పైసలు ఎక్కడ పోయింది ఎవరు తీసుకున్నారు నాకేం తెలుసు? నీ డబ్బులు నువ్వేడ పెట్టుకున్నావో నీకే తెలుసు. మాకన్నా 500 500 కేజీ ఎంత మార్కెట్లో నిన్న ఎంత అన్నాడు